ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో తెలంగాణ జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. జనసేన నేత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాము సభ పెట్టలేదని సమావేశం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. కన్వెన్షన్ సెంటర్లలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు ఆయన. ఈ సమావేశంపై పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుందని, అనుమతి ఎందుకు తీసుకోవాలని కూడా ఆయన ప్రశ్నించారు. సరైన కారణాలు చెప్పకుండా పోలీసులు అనుమతి నిరాకరించారని, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పారు అని జనసేన నేతలు మండిపడుతున్నారు. హైదరాబాద్లో నవనిర్మాణ సభ పెట్టాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయంపై ఇటు కాంగ్రెస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సో బ్రేకింగ్ న్యూస్ మనం టీవీపై చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో సభకు పవన్ కళ్యాణ్ వస్తున్నారని కూడా సమాచారం. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్పై. మరికొద్ది సేపట్లో ఇప్పటికే తెలంగాణ పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ప్రాంతీయ విభేదాలు వస్తాయని చెప్పి ఇప్పటికే జనసేన నేతలకు ఒక రిఫరెండం ఇచ్చారు. అయినా సరే జనసేన నేతలు పట్టించుకోవట్లేదు. అక్కడ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ హాల్లో ఇప్పటికే దాదాపుగా 2000 మందికి పైగా సభకు హాజరయ్యేలా ఇటు జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలు వచ్చారు. హైదరాబాద్లో ఉండే నేతలు నాయకులు కూడా ఈ యొక్క కన్వెన్షన్ హాల్కి వచ్చారు. సో మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా వస్తారని అక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి. సో మీరు చూస్తున్నారు సభ ప్రాంగణం అంతా ఎంటీ కుర్చీలతో బోసిపోయింది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇప్పటికే చాలామంది రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే హైదరాబాద్లో సభ పెట్టాలి, నవనిర్మాణ సభ పెట్టాలి అని చెప్పిన తర్వాత చాలామంది రియాక్ట్ అయ్యారు దీని మీద. అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడికి ఎందుకు వస్తాడు, ఏ కర్ణాటకనో ఏ తమిళనాడు పంపించండి అంటూ కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడారు, టీఆర్ఎస్ అధినేత. అండ్ కాంగ్రెస్ కూడా అయితే పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. అసలు ఫస్ట్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నవనిర్మాణ సభ పెట్టుకోవాలని కూడా స్పష్టం చేశారు ఈ యొక్క పొన్నం ప్రభాకర్. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ అజెండా మోస్తున్నారని కూడా పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఎందుకు సభ పెడుతున్నారో చెప్పాలని కూడా పొన్నం డిమాండ్ చేశారు. అప్పట్లో వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, తెలంగాణ ప్రజల వల్ల నాకు నామోషిగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా పొన్నం ప్రభాకర్ సూచించారు. సో ఏపీ రాజకీయ పార్టీలు నాయకులపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆవిడ రాష్ట్ర విభజన జరిగి 13 ఏళ్లు గడుస్తున్నప్పటికీ రాజధాని కట్టుకోలేని నేతలు వారి రాజకీయాలను తెలంగాణపై రుద్దవద్దంటూ ఆవిడ హితవు పలికారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన అంశంపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సో తెలంగాణ ప్రజలను తక్కువ చేయాలని చూడటం, మేధావులపై దాడి చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించిన నేపథ్యం. సో మరి కాసేపట్లో ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్కు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. సో ఇప్పటికే ఈ యొక్క ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటూ జన సైనిక్స్ ఈ ఇష్యూలో లా అండ్ ఆర్డర్ తప్పుతుంది, ఏదన్నా సున్నితమైన ఇష్యూల గురించి వీళ్ళు మాట్లాడితే మళ్ళీ ఈ యొక్క కాన్సిక్వెన్స్, ఈ యొక్క ఇష్యూస్ ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో జనసేన కోర్టుకు వెళ్ళింది. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం కనెక్ట్ చేసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో సో ఆయన ఒక పెద్ద ఆయన, మంచి అనలిస్టు, ఎంతోమంది జర్నలిస్టులు తయారు చేసినటువంటి వ్యక్తి. సో అతను మాట్లాడిన మాటలకి ఆయన ఆల్రెడీ బహిరంగ క్షమాపణ చెప్పేశారు ట్విట్టర్ వేదికగా. సో ఇలాంటి వేళల్లో చాలామంది పెద్దవాళ్ళు ట్వీట్లు డిలీట్ చేస్తూ ఉంటారు, క్షమాపణలు చెప్పి ట్వీట్లు డిలీట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అలా చేయలేదు. ట్వీట్ ఉంచారు, ఆయన అకౌంట్లోనే ఉంచారు, ట్వీట్ కనపడేలాగే ఉంచారు. సో అలాంటి నేపథ్యంలో ఎవరైతే జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన తర్వాత ప్రాంతీయతత్వం, తెలంగాణ అస్థిరత్వం ఇలాంటి వాటి గురించి మాట్లాడి
అక్కడ జరిగినటువంటి కొన్ని కాన్సిక్వెన్సెస్ని ఒక ప్రాంతాల మధ్య వివాదంగా మార్చి ఈ యొక్క జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది యూట్యూబర్లు కావచ్చు, ఎవరి ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇంకా ఆజ్యం పోసే తెలంగాణ రావద్దు, లేకపోతే ఆంధ్ర నాయకుల విగ్రహాలు ఇక్కడ పెట్టాలి అనే వాదనలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఆ విగ్రహాల వాదనలకి కొనసాగింపుగా కల్వకుంట్ల కవిత కూడా ఒక మాట అన్నారు. కొంతమంది జర్నలిస్ట్ మాట్లాడారు, అయితే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర విగ్రహాలను తొలగిస్తాం, అమీర్పేటలో ఉన్న విగ్రహాలను తొలగిస్తామని చెప్పి మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహాలను తొలగిస్తామని చెప్పి మాట్లాడారు. సో దానికి కొనసాగింపుగా తెలంగాణ ఆశయ పోరాటంలో, తెలంగాణ పోరాటంలో ఎవరైతే అసూలు బాసారో వాళ్ళ యొక్క విగ్రహాలని ఏపీలో కూడా పెట్టాలంటూ కూడా ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇటు పవన్ కళ్యాణ్ ఇష్యూ మాత్రమే కనిపించట్లేదు. ఇక్కడ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని, చాలా అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని ఒక రకంగా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ తెలంగాణకి ఆంధ్రాకి మధ్య గొడవ వచ్చేలాగా జరుగుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి చాలామందికి ఇప్పుడు. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ కనుక ఏదన్నా పవన్ కళ్యాణ్ సభలో పవన్ కళ్యాణ్ కానీ, లేదంటే పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఏ ఒక్క మాట మాట్లాడినా ఇబ్బంది అవుద్దు అనే సిచ్యువేషన్లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చెప్తోంది మీరు ఇక్కడ సభ పెట్టడానికి వీలు లేదు. కానీ జనసేన ఏం చెప్తుంది, జస్ట్ ఇది సమావేశమే అని చెప్తోంది జనసేన. మరి ఎవరిని నమ్మాలి? అంటే ఇక్కడ నిజంగానే సెన్సిటివ్ ఇష్యూస్ని జనసేన వాళ్ళు రేస్ చేస్తారా, లేదంటే అసలు ఒక అలాంటి సిచ్యువేషన్, అలాంటి కాన్సిక్వెన్స్ రాకూడదు, అలాంటి రప్చర్ క్రియేట్ అవ్వకూడదు అని చెప్పి పోలీసులు ముందుగానే, అంటే మళ్ళీ జరిగిన తర్వాత బాధపడటం కంటే జరగకూడదు అని కంట్రోల్ చేస్తున్నారా అనే నేపథ్యం కూడా ఇక్కడ ఉంది. సో వాస్తవానికి ఈ ఇష్యూని బేస్ చేసుకొని తెలంగాణలో పవన్ కళ్యాణ్ రాకూడదు, తెలంగాణలోకి జనసేన ఎంటర్ అవ్వకూడదు, అసలు ఆంధ్ర పాలకులు ఎందుకు వస్తారు అనే వాళ్ళకి నేను ఒక్క చిన్న మాట చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో తెలంగాణకి ట్యాక్సులు కడుతున్నారు. ఆయన ఇల్లు కూడా తెలంగాణలో ఉంది. అధికారం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ ఏపీలో ఆయన ఎక్కడా కూడా శాస్త్ర ఇల్లు పెట్టుకోలేదు. రీసెంట్గా పిఠాపురంలో పెట్టుకున్నారు. సరే, ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, అదొక క్యాంప్ ఆఫీస్ లాగా ఉంటుంది. తాడేపల్లిలో డిప్యూటీ సీఎం ఆఫీసులు ఉన్నా. సో ఇక్కడ ఆయన పర్మనెంట్ ఇల్లు మాత్రం హైదరాబాద్లో ఉంది కదా ఎప్పటి నుంచో, దాదాపుగా ఒక 30-35 ఏళ్ళ నుంచి ఆయన ఇల్లు హైదరాబాద్లోనే ఉంది. సో లాస్ట్ టైం హైదరాబాద్కి ఫ్లడ్స్ అటాక్ అయినప్పుడు ఎవరు ఉదారత్వం చూపించిన టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫ్లడ్స్కి ₹1 కోటి విరాళంగా ఇచ్చారు హైదరాబాద్ ఏదైతే వరదలు వచ్చినప్పుడు. సరే, ఇంకా అంటే పార్టీలకు అతీతంగానే ఆయన ఉన్నారు తప్ప ఎక్కడ ఆయన ప్రాంతీయత్వాన్ని రెచ్చగొట్టాలి, మతాలని రెచ్చగొట్టాలి, కులాలను రెచ్చగొట్టాలి, ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాటకి ఆయన సున్నితంగానే మాట్లాడారు తప్ప, పెద్ద ఆయన వాళ్ళ ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను, అలాంటి ఆయన ఇలా మాట్లాడతారు అనుకోలేదు అన్నారు తప్ప, అక్కడ ఒక విక్టిమ్గా పవన్ కళ్యాణ్ ఉండి ఎక్యూజ్ని కూడా తప్పు వద్దు, ఆయన ఒక కేసులు పెట్టారు, ఆయన మీద పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకోమని చెప్పాను మా అభిమానులు అని చెప్పి చాలా మెచ్యూర్డ్గా, చాలా బ్యాలెన్స్గా మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఇక్కడ కొండగట్టు అంజన దగ్గర ఆయనకు కూడా ఆయన విరాళాలు ప్రకటిస్తూ ఉంటారు వచ్చినప్పుడల్లా. సో ఆయన చాలా సెంటిమెంట్ కొండగట్టు అంజన అనేది. అప్పట్లో వారాహి వెహికల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి కూడా అక్కడే ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత ఎక్కడ కూడా అంటే నాకు గుర్తున్న సంఘటనలు చెప్తున్నా, బట్ ఆయన చేసిన సేవ అనేది ప్రాంతాలకి అతీతంగా ఉంటుంది. ఆయన ఇప్పుడు బీజేపీ కండువా వేస్తున్నారని కూటమిలో భాగంగా ఆయన పార్టీలో ఉంటారు. కూటమిలో భాగంగా ఆయన పార్టీ నిర్మాణం ఆయనదే కదా. ఆయన ఇప్పుడు ఏ బీజేపీ సభకో ఏ మోడీ గారు చెప్తే పంపిస్తే వచ్చేది కాదు కదా. ఆయన పార్టీ కోసం ఆయన వస్తున్నారు, ఆయన ప్రాంతం కోసం ఆయన వస్తున్నారు. ఇక్కడ దాంట్లో తప్పేంటి? తప్పేం కనిపిస్తుంది? పోనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటున్నారు. లా అండ్ ఆర్డర్ ఇవాళ ఆల్రెడీ తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం, ఒక పక్క పరేడ్ గ్రౌండ్స్లో సీఎం మీటింగ్ జరిగింది. సో దానికి ఆల్రెడీ కొంత బందోబస్తు చేయాలి. సో ఇక్కడ మీకు బందోబస్తు ఇవ్వలేవేమో, అలాంటివి పెట్టుకోవచ్చు. కానీ లా అండ్ ఆర్డర్ అనే సమస్య ఎందుకు వస్తుంది? వీళ్ళేమైనా టెర్రరిస్ట్లా? అంటే నేను పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్కి పాజిటివ్గా మాట్లాడుతున్నాను విషయం కాదు. లా అండ్ ఆర్డర్ అనే సమస్య అసలు ఎందుకు వస్తుంది? నిజంగా మీరేమనుకుంటున్నారో మరి మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం.